లేకపోతే ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ దీని యొక్క విలువ కానీ దీని యొక్క ఫలం కానీ మనం జగత్తుకు అందించలేము. If you have no value, with all the forms of education, you cannot teach anything to this world nor experience. కనుకని మానవతా గుణమును పెంచుకోవాలి. Therefore, we have to develop human ఈ value. మానవతా గుణములు యందు సత్యము అత్యంత ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. Among the human values, the truth is main and important and fundamental. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. బుద్ధుని దగ్గర చేరి అనేక మంది వాదోపవాదములు చేస్తుండగా బుద్ధుడు చెప్పాడు, ఈ వాదోపవాదములు కాల వ్యర్థమే. Few assembled in front of Buddha. They went on arguing. ప్రత్యక్ష దైవ స్వరూపము సత్యము ధర్మము అహింస. Buddha said, God is truth, God is dharma, God is non-violent. కనుక మొట్టమొదట సత్యస్వరూపమైన దైవాన్ని ఆరాధన చేయండి. Therefore, worship God with every form of truth. సత్యాన్ని పలకండి, Speak truth, ధర్మాన్ని ఆచరించండి, follow dharma, అహింసను పాటించండి. and observe ఈ non-violence. అహింస అనగా ఏమిటి? And what is this non-violence? ప్రాణులను బాధ పెట్టటము, Hurting others, ఇతరులను దుఃఖింపచేయటము, making others miserable. ఇవన్నీ కూడా అహింసగా భావిస్తూ వచ్చారు. We consider them all ఇది violent. కాదు అహింస. It's not non-violent. తనను తాను బాధించుకోవటం కూడా హింసనే. Hurting one's own self is violent. అమితముగా మాట్లాడటం కూడా హింసనే. Speaking too much is violent. అమితముగా భుజించటము హింసనే. Eating too much gluttony. అమితమైనటువంటి పనులు చేయటము హింసనే. Working too much is violent. అనగా పరిమితమైనటువంటి దాంతోనే తన జీవితాన్ని గడపాలి. We have to lead the life in a limited way. మితిమీరినటువంటి పని కూడాను హింసనే. Limitless work is violent. మితిమీరినటువంటి వ్రాత కూడాను హింసనే. If we go on writing ఈ unlimited, పని is వ్రాత violent. ఏం చేస్తుండాలి? What does it happen by మన constant work? ఎనర్జీని వేస్ట్ చేస్తుండాలి, అదే హింస. You will be wasting your energy. That is violence. పరిమితమైనటువంటి మాటలనే మనం ఉపయోగించాలి. We should talk limitedly. అమితమైన మాటల చేత మన యొక్క తెలివితేటలు అరిగిపోతున్నాయి. By talking too much, we lose our మనం memory. తెలివితేటలను హింసింపజేసుకోవటము ఇది ఒక హింసనే. We are hurting our own intelligence. That is violence. అహింస అనగా మితమైనటువంటి మార్గములో, హితమైనటువంటి మార్గంలో మానవత్వాన్ని గడపాలి. Non-violence meaning leading a life in a sweet way, in a limited way.